నమస్తే టీవీ ప్రేక్షకులకు ఉదయపూర్వక శుభాకాంక్షలు. శివోహం కార్యక్రమంలో మరి రాబోయే విశేషాలేంటి, నిన్నటిదాకా జరిగిన విశేషాలేంటి, ఇంట్లో మనం ఏ రకంగా శివుణ్ణి పూజించుకోవాలి, ఇలా ఎన్నో రకాలైన విశేషాలని స్పృశిస్తూ మనం ఈ శివోహం కార్యక్రమాన్ని ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా మరి తర్వాత ఈ శివోహం కార్యక్రమంలో మనం ఆయనకి నందీశ్వరుడు ఏ రకంగా వాహనమై నిలిచింది, ఆయన శ్మశానాల్లోనే ఎందుకు తిరుగుతాడు, తర్వాత మరి ఆయన కంఠంలో ఈ సర్పాభరణం ఏంటి, ఇలాంటి ఎన్నో రకాలైన శివ విశేషాలన్నీ కూడా మనం ఈ శివోహం కార్యక్రమంలో తెలుసుకుంటాం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ శివలీలలలో చివరిలో మనమంతా కూడా మనకుండే ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని అయితే పొందగలుగుతాం. మనకుండే అందరికీ కూడా ఈ జనబాహుల్యంలో రకరకాలైన సందేహాలు శివుడు ఆరాధన విషయంలో కలుగుతూ ఉంటాయి. అలాగే శివుణ్ణి ఏ రకంగా పూజిస్తే ఏ రకంగా లాభం వస్తుంది, ఎన్ని రకాల రుద్రాక్ష ధరిస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది, శివుడికి ఏ రకమైన నివేదనలు చేయాలి, శివుడికి ఏదైనా సరే శివాలయం గుళ్ళోకి వెళ్తే శివాలయంలో గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని మళ్ళీ తిరిగి మనం స్వీకరించవచ్చా స్వీకరించకూడదా, అక్కడే వదిలేయాలా, తినచ్చా తినకూడదా, ఇలా ఎన్నో రకాలైన సందేహాలు మన అందరికీ కలుగుతూ ఉండటం అనేది యథార్థం. కనుక వాటన్నిటికీ కూడా ఒక పరిష్కార దిశగా ఈ కార్యక్రమం అనేది ఉంటుంది. వాళ్ళకి వచ్చే అనేక రకాలైన సందేహాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా ఆ రకమైన సందేహ నివృత్తి కూడా చేసే కార్యక్రమమే ఈ శివోహం. ఇప్పుడు మరి ఈ శివోహం కార్యక్రమంలో ఒకసారి మనం నామస్మరణ చేసుకుంటూ భగవత్ నామస్మరణ కార్యక్రమంలోకి వెళ్దాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః. నమః ప్రకృతై భద్రాః నియతాః ప్రణతా స్మృతం. ఏదైతే ఈ అమ్మవారి స్థుతి ఉందో ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యం మన ఇంట్లో మనం 9 సార్లు పఠించినా కూడా మన ఇంట్లో ఉండే అకారణ కలహాలు, అకారణ రోగాలు, అకాల మృత్యువు ఇలాంటివన్నిటినీ కూడా మరి హరించబడతాయి. ఇది చాలా పవిత్రమైన చండీ సప్త శ్లోకిలో ఒక పద్యం. అంటే చండీ సప్తశతి అనేది మనందరికీ తెలిసిందే. అందులో ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకాన్ని నిత్యం కనుక ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరికీ కూడా అనేక రకాల సౌఖ్యాలు లభిస్తాయి. కనుక ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు కనీసం 9 సార్లు పఠించిన చేత మనకి చాలా రకాలైన ప్రయోజనాలు వనగొడతాయి. మరొకసారి మళ్ళీ మీకోసం నమో దేవై మహాదేవ్యై శివాయ సతతం నమః. నమః ప్రకృతై భద్రాః నీతాః ప్రణతా స్మృతం. ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ శివోహం కార్యక్రమంలో ఇప్పటిదాకా మరి మనం ఈ శివ కళ్యాణం అనే క్లైమాక్స్కి ఇంకా మనం చేరుకోలేదు. గత కొద్ది రోజులుగా కూడా ఈ శివుడు పార్వతి ఒకళ్ళకొకళ్ళు మరి ఇంకా ఎవరి పట్టుదలలో వాళ్ళు ఉండటం, మరి శివుడి కోసం అమితంగా తపస్సు చేసి శివుడినే భర్తగా పొందాలని 6000 సంవత్సరాలకు పైగా ఆ పార్వతీదేవి తపస్సు చేస్తే చివరికి శివుడి యొక్క సాక్షాత్కారం లభించడం లేదు అని చెప్పి ఒక రకమైన వైరాగ్యంతో మరి అగ్ని ప్రాయోపేసం చేద్దాం అనుకోవటం. అదే సమయంలో మరి శివుడు విప్రుడు రూపంలో వచ్చి ఈమెని ఏలన చేయటం, తర్వాత మళ్ళీ శివుడుని తిట్టిన వాళ్ళని తను తిట్టడం. అప్పుడు శివుడు నిజ రూపంలో ఆమెకి ప్రత్యక్షమై, నేను అసలు సర్వస్వతంత్రుడిని, నాకు ఇలాంటి బాంధవ్యాలు ఏవి కూడా ఇష్టం కాదు, వీటి మీద నాకు ఎట్లాంటి మమకారము లేదు, మోహము లేదు, కానీ ఎందుకో నేను మాత్రం నీ విషయంలో మాత్రమే పరతంత్రుడిగా ఉన్నాను, నిన్ను అనుసరించి వెళ్ళాలనుకుంటున్నాను, నీతో చేయి పట్టి నడవాలనుకుంటున్నాను, నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను, నా భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను అని చెప్పి ఆమెకి ఆ రకమైన వచనాలు పలికిన తర్వాత ఆమె చాలా ఆనందభరితురాలై మరి ఏదైనా సరే తల్లిదండ్రులతో
విషయాన్ని చెప్పి సంప్రదాయబద్ధంగా స్వీకరించడం అనేది మర్యాద. ఆ రకమైన మర్యాద మరి నువ్వు హిమవంతుడి దగ్గర చేసి నన్ను పత్నిగా స్వీకరించమని చెప్పి కూడా శివుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు, నాకు నిజానికి ఇలాంటివేవి కూడా తెలియదు, నా యొక్క విభూతిలోనే విశ్వమంతా కూడా కొట్టుమిట్టాడుతుంది, ఇలా ఏ రకంగా సంభాషించాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఇలాంటివి కొద్దిగా కూడా నాకు అనుభవంలో లేని విషయాలుగా చెప్తాడు. అప్పుడు మీకు ఎలా సంభాషించడం వస్తే అలా సంభాషించండి, మీకు ఏది ధర్మమని అనిపిస్తే ఆ ధర్మానికే కట్టుబడి మీరు నడవండి, కానీ ఏదైనప్పటికీ కూడా హిమవంతుని ద్వారానే నన్ను సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోండి అని చెప్పి ఆమె కోరుతుంది. అప్పుడు ఇక పార్వతి కోసం హిమవంతుణ్ణి యాచిస్తాను కదా అని చెప్పి శివుడు అందుకని ఒక నర్తకుడు రూపంలో అక్కడికి చేరుకుంటాట. ఎడం చేత్తో బోర, కుడి చేత్తో డమరకం మోయిస్తాడు, వెన్నున బొంత కట్టుకుంటాడు, ఒంటికి ఎర్రటి బట్టలు చుట్టుకుంటాడు. ఇక ఒక కొమ్ము బోర వాయిస్తూ మరో చేత డమరకం మోగిస్తూ చిత్ర విచిత్రంగా నర్తిస్తున్నాడంట ఆయన. ఈ నర్తకుడు రూపంతోచి పార్వతీదేవి మోహావిషయై మూర్ఛపోయిందిట. మరి ఆయన సాక్షాత్తు నటరాజస్వామి కదా, అలాంటి ఆ నటరాజస్వామి యొక్క నాట్య పటిమ ముందు ఆ యొక్క నర్తనానికి దిగ్భ్రాంతై పార్వతీదేవి మూర్ఛపోయిందిట. ఇక ఈ నర్తకుడి యొక్క నటన కౌశలాన్ని చూసి మేనకాదేవి కూడా ఆశ్చర్యపోయిందిట. తర్వాత మరి కరతాళ ధనులతో ఆయన్ని మెచ్చుకుందిట. ఇంకా అనేక రత్నాలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలో తెచ్చి బహుకరించిందిట. ఆ నటుడది అంటుకోలేదు. ఆయన అన్నట్టప్పుడు, నాకు ఈ రత్నాలొద్దు, కన్యారత్నమైన ఆ కాత్యాయన్నే నాకు ప్రసాదించండి అని చెప్పి అన్నాడంట. అప్పుడు జర్రున లేచిందిట, అలిగిందిట మేనక. అవతలికి పో అందిట. నటుడివి, అలాంటి నువ్వు ఆ కాత్యాయని దేవుని కోరుకుంటావా? కేవలం ఏదో ఇలా వీధంబుడలు తిరుగుతూ నీకు వచ్చిన నృత్యాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే నీకు కాత్యాయని కావాల్సి వచ్చిందా అని చెప్పి ఆమె చిన్నబుచ్చుకుందిట, తలసరంగా జవాబిచ్చిందిట. అదే సమయంలో మరి అక్కడికి గంగా స్నానం చేసి శివుడు కూడా హిమవంతుడు కూడా అప్పుడే అక్కడికి చేరుకున్నట్ట. శివుడి యొక్క అతనికి కూడా లీలలు చూపాలనుకుని ఈ శివుడు మళ్ళీ మరోసారి తన యొక్క లీలలు చూపే ప్రయత్నం చేసేట. విష్ణు విశ్వాది రూపాల్ని, చతుర్థ పురుషాకృతి అయిన శివరూపాలని కూడా అన్నిటినీ కూడా తనలోనే చూపించేట, కనబరిచేట ఈ నర్తకుడి రూపంలో వచ్చిన సాక్షాత్తు ఆ శివుడు. అప్పుడు ఆయన అన్నాడంట, హిమవంతుడు, నీ నాట్యం చాలా బాగుంది, నీ గానం అంతకంటే బాగుంది, అంత మాత్రాన నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేసేస్తానా? నా కూతురు కేవలం శివునికే సొత్తు, అంతే తప్ప నువ్వేదో శివరూపాన్ని ప్రదర్శించినంత మాత్రాన, విష్ణుతత్వాన్ని నీ యొక్క నృత్యంలో చూపించినంత మాత్రాన నేను నీ దానికి ముగ్ధుడినైపోయి వరాలు ఇచ్చేస్తాను అనుకోకు. కనుక ఇక్కడి నుంచి కేవలం మేము ఏదిస్తే అది దక్షిణగా స్వీకరించి దాంతోనే సంతృప్తి చెంది ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించు అని చెప్పి హిమవంతుడు కూడా అంటట. అప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాట మన విశ్వంబరుడు శివుడు. ఆయన వెళ్ళిపోయాక ఏంటో వాళ్ళకందరికీ కూడా ఒక్క క్షణం వెలితిగా అనిపించిందిట. ఆలోచించగా కొంపదీసి ఆ నర్తకుడే శివుడేమో అని చెప్పి వాళ్ళకు ఒక్క నిమిషం ఒళ్ళు జలధరించిందిట. అమ్మో, మనం చేయడానికి తప్పు చేశాము, నన్ను పరీక్షించడానికి శివుడే మరో రూపంలో ఈ నర్తకుడి రూపంలో వచ్చి ఉంటాడు, మనం దాన్ని గుర్తించలేకపోయాము అని చెప్పి ఆయనేమో
వచ్చి మన అమ్మాయిని అడిగాడు. మనమేమో ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో అనుకుని ఏదో చేసేసాము. కానీ బహుశా వచ్చింది శివుడై ఉంటాడు. అయ్యో! ఇప్పుడు ఈ మన అల్లుడు అలుగుతాడో ఏమో! నేను వచ్చి అడిగినా మీరు ఇవ్వనన్నారని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మదనపడిపోసాగారట. సరే, ఏదేమైనా సరే తమ కూతురిని మాత్రం శివుడికే కన్యాదానం చేయాలని చెప్పి పునః నిశ్చయించుకున్నారు. అదే దీక్షలో వాళ్ళు ఉండిపోయారట. ఇక తనకు వరం ఇచ్చాడు కనుక తప్పనిసరిగా ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే శివుడే తన పుత్రికా రత్నాన్ని మనువాడుతాడు అని చెప్పి కూడా వారు మళ్ళీ వారి మనసుకు వాళ్ళే నచ్చ చెప్పుకున్నట్ట. ఇక అమ్మవారి దీక్ష ఆనందమే కానీ కన్యాదాన విషయంలో మాత్రం కొద్దిగా చిక్కు తెచ్చేదిగా అనిపించిందిట. ఇక శివుడికి కన్యాదానం చేసినట్టయితే హిమవంతుడు సద్యోముక్తిని పొందేస్తాడు. అంటే పురుష రూపంతో పాటు పర్వత రూపం కూడా మరి పత్తా లేకుండా పోతుంది. అప్పుడు భూమి యొక్క సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పర్వతాలు లేకుండా భూగోళం తన సమతుల్యతని పోతే గనక ఇక విశ్వం అంతా కూడా భూమితో నిండిపోతుంది. అప్పుడు ఆ హిమగిరిలో కనుక లేకపోతే, ఉత్తర హర్షద్దులు లేకపోతే భరతవర్షం గతి ఏమైపోతుంది? కర్మభూమి పుణ్యభూమిగా ఎలా కీర్తించబడుతుంది? ఇక ఈ మధ్య ఉండే బంధాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినట్లే కదా. అదంతా అలా ఉంచితే రత్నాల గుట్ట కదా హిమాలయం. ఆ హిమాలయం కూడా కైలాసానికి వెళ్ళిందంటే కనుక, ఆ కైలాసానికి చేరిందంటే ఇక రత్న సంపద అంతా కూడా మళ్ళీ ఎప్పటికీ ప్రళయం వచ్చి సృష్టి ఆరంభమయ్యేదాకా కూడా మళ్ళీ అది బయటకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి హిమవంతుడు కన్యాదానం చేసినా ప్రమాదమే. ఎందుకంటే కన్యాదానం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ముక్తి లభించడం అనేది ఉన్న నిరతి. కనుక ఎప్పుడైతే మరి కన్యాదానం చేశాడో ఆ పుణ్యఫలం తనకాలి కనుక అక్కడ హిమవంతుడు కాస్త మరి ఆయనకి మోక్షం వస్తే ఈ పర్వతాలు అనేవి కూడా సృష్టిలో ఉండవు. అందుకని ఇక ఏకాగ్రత చిత్తంతో ఏం చేయాలిరా బాబు, ఇదేదో కొత్త సమస్య వచ్చి పడింది అనుకున్నట్టు దేవతలు వెంటనే బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. ఏదైనా సరే శివ నింద వ్యాఖ్య ప్రసంగంతో హిమవంతుడి యొక్క మనసు వికలం చేయమని కోరాట. ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శివుడి యొక్క నిందను చేయను అంటాట మన దేవతల గురువు బృహస్పతి. ఇక అప్పుడు మీరు ఏదైనా సరే ఇంకా నేను నా చేతిలో కాని పని, మీరు వెళ్ళి ఆ బ్రహ్మని ప్రార్థించండి అని చెప్పి బ్రహ్మదే సలహాని ఇస్తారనమాట మన దేవతల గురువు బృహస్పతి. సరే, ఇంకా అందరూ కూడా ఈ యొక్క సూచన మేరకు మన విధాత దగ్గరికి వెళ్ళి చేరుకున్నట్ట ఈ దేవతల బృందం అంతా కూడా. అప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది విని నవ్వేట ఒక్క నిమిషం విరించి. కొడుకు బాగుండాలి, కోడలు ఏదో అయిపోవాలి అన్న సామెతగా ఉంది. మీరు ఇక్కడేమో ఆయనేమో పెళ్లి చేయాలంటున్నారు, కానీ ఆ తర్వాత ఆయన మటుకు ఇంకో రకంగా కూలిపోవాలి అన్నట్టుగా ఉంది. అలా మీ యొక్క ఆలోచనలన్నీ అలా ఉన్నాయి. నేను శివనింద చేస్తాను, మీరు మాత్రం ఎలా ఊహించారు? నేను అసలు శివనింద చేయటం అనేది ఎలా అవుతుంది? నేను ఒకవేళ శివ నింద చేస్తే గనక ఆయన తిట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కనుక నేను కూడా ఈ పని చేయలేను. దీని వెనుక ఉన్న కష్టం ఏంటో ఇది ఎలాగో వెళ్ళి ఆ పరమశివుణ్ణి అడగండి అని చెప్పి ఆయన మళ్ళీ వీళ్ళందరినీ శివుడి మీదకి ఉపక్రమిస్తారు. ఇంకా బ్రహ్మతో సహా అందరూ మళ్ళీ కైలాసానికి చేరుకున్నట్టు దేవతలు. ఇక మనకొచ్చిన కష్టం ఏంటో ఆ కపద్దికే వివరిద్దాం అని అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు అందరూ పొలోమని కైలాసానికి చేరుకున్నట్ట. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, సరే మీరంతా వెళ్ళండి, జరిగేది అన్నీ నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి అక్కడి నుంచి పంపించేసేట. అప్పుడు దేవతలు వెళ్ళగానే శివుడు హిమన్నగరం చేరాడు. దండ ఛత్రాలన్నీ కూడా ధరించాడు. పులితోలు వదిలేసి పీతాంబరం కట్టుకున్నాడు. నిటలాన తిలకాన్ని దిద్దుకున్నాడు. మెడలో సాలగ్రామాన్ని ధరించాడు. హరినామస్మరణ చేసుకుంటూ వచ్చాడు. బుద్ధిమంతుడైన గిరిరాజు ఆ మాయా వైష్ణవుని గౌరవించి కృష్ణ కుశల ప్రశ్నాధికారులు జరిపాడు. తదుపరి ఆ వైష్ణవ వేషి అయిన విశ్వాసరుడు
ఇలా చెప్పాడు. 10 మందికి మంచి జరగాలని తపనతో ఉండేవాణ్ణి నేను. నువ్వు నీ కూతురైన పార్వతిని ఆ ఈశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలిసింది. నీకో 4 మంచి మొక్కలు చెప్పిపోదామని వచ్చాను. నీకా శివుడి గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు. అతను ఒట్టి నిరాశ్రయుడు. ఎవరితోనూ కలుపుగోలుతనంగా మాట్లాడు, ఎవరితోనూ వసగడు, నిస్సంగుడు. సౌందర్యాది గుణాలేవి కూడా ఆయనకి లేవు. శ్మశానవాసి, దిగంబరుడు, నాగభూషణుడు, కులగోత్రాలు లేనివాడు, తల్లిదండ్రులంటే లేనివాడు. ఎవరికి పుట్టాడో, ఎవరికి పెరిగాడో, దేనికోసం పుట్టాడో ఏమీ అంతు అనంతం ఏమీ లేనివాడు. ఇక ఈ శృంగార విషయాల ఆయనకి కొద్దిగా కూడా తెలియనివాడు. ఎప్పుడు కూడా ఏదో పౌడర్ రాసుకున్నట్టు బూడిద రాసుకుంటాడు శరీరానికి. క్రుద్ధ భావంతో ఉంటాడు. ఇంత వయసు అని చెప్పడానికి వీలైనంత వృద్ధుడు, జటాధారి, నిత్యం భిక్షాటనాపరుడు, వేద మార్గ తిరస్కారి. ఇది ఆయన రూపం అని చెప్పి టూకీగా వివరిస్తాడు హిమవంతుడికి శివుడు. అప్పుడు ఇవన్నీ చెప్పాక చివరిగా అంటాడు, ఇన్ని చెప్తున్నాను, ఇవన్నీ ఆలోచించుకుని అతనికి నువ్వు పిల్లనివ్వటం అనేది ఎంతవరకు సబబో నీ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించు. నిజంగా అలాంటి వ్యక్తికి ఎవరైనా పిల్లనిస్తామా? ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు అని చెప్పి శివుడు హిమవంతుడితో చెప్తాడు. అప్పుడు అతనికి ఇతవు చెప్పడానికంటే పోనీ సరే, మనం నువ్వు చెప్తే నేను చెప్తే వినడు, ఆయన బంధువులు ఎవరైనా ఉంటే కనీసం ఆ బంధువులు చెప్పే మాటైనా ఆలకిస్తాడు అనుకోవడానికి ఆయనగా బంధువులు ఎవరూ లేరు. పోనీ ఇతర స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఆ స్నేహితుల ద్వారా మనం ఏమైనా సరే ఈయనలో మార్పు తీసుకొద్దానికి ప్రయత్నిస్తామా అంటే అలాంటి స్నేహితులు ఎవరు కూడా ఆయనకి లేరు. ఈయనకి పురోహితులు, మిత్రులు కోట్లు ఉన్నా కూడా అందరితోటి కూడా ఎవరితోనూ ఈయన ఆలోచించి నడవడు. ఇక ఎవరితోటి కూడా ఈయన ఏ రకంగానూ సంప్రదించడు. ఆయన ఎప్పుడు కూడా సర్వస్వతంత్రుడు. ఆయన చేసిందే చేస్తాడు, ఆయన తిరిగిందే తిరుగుతాడు, ఆయన అన్నదే అంటాడు, ఆయన పాడిందే పాడతాడు, ఆయన నర్తించిందే నర్తిస్తాడు. కనుక అలాంటి వ్యక్తిని మనం ఏ రకంగా అల్లుడిగా స్వీకరిస్తాం? చిల్ల పెంకు ఆస్తి లేదు, సంపాదన చేసుకునే వ్యవహారం తెలియదు. ఇక ఏం చేస్తావు బాబు, నీ కర్మ, నీ ఇష్టం అని చెప్పి శివుడు అంటాడు. అప్పుడు హిమవంతుడు ఆలోచనలో పడ్డాడు. మేనకాదేవి కూడా ఆవేదనలో పడిపోయింది. 600 అయినా సరే తన కూతుర్ని భిక్షుడికి ఇవ్వనంది. ఓ పతిదేవా, ఒకవేళ మీరు నా మాట కాదని పార్వతీదేవికి ఆ పలికిమాలిన వాడికి ఇచ్చి పెళ్లి చేసేలా ఉంటే నేను ఈ క్షణాన్ని ఇక్కడే విషం తాగి చచ్చిపోతా. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చేది పిల్లని, నా పిల్ల అక్కడైనా సుఖపడాలని కదా నేను కోరుకుంటాను అని చెప్పి ఆ హిమవంతుడి మీద కూడా ఈమె ఆవేదనతో ఆ రకమైన పతిన పోనిందిట. ఇంకా విషమైనా తీసుకుంటాను, ఇల్లు వదిలి వెళ్ళైనా వెళ్ళిపోతాను, అంతే తప్ప ఆయనకి మటుకు నేను పెళ్లి చేయను అని చెప్పి ఆయనతో మాత్రం నేను పెళ్లి చేయను అంటుందిట. ఇక ఇవి కుదరకపోతే ఏదైనా సముద్రంలో దుక్కి చచ్చిపోతాను అందుట. అప్పుడు మెడలోని విలువైన ఏవైతే తన ఒంటి ఆహారాలు ఉన్నాయో ఆ ఆహారాలన్నీ కూడా తీసి పోగులుగా తెంపేసి తన కోపగృహంలో అంటే అలక గృహంలోకి వెళ్ళిపోయి కూర్చుందిట. ఇక పార్వతిని శివుడికే కన్యాదానం చేయాలనే దీక్షలో ఉన్న ఈ హిమవంతుడి మనసు కూడా చెల్లించింట. ఇటు భార్య చూస్తే భార్య సహకరించడం లేదు. ఆ వచ్చిన వ్యక్తులందరూ కూడా శివుడి గురించి తలో మాట అంటున్నారు. ఇటు భార్యనే కాదనలేను, ఇటు పిల్ల సుఖాన్ని చూడాలి. ఇవన్నీ ఆలోచిస్తే ఇదంతా ఏదో కొరకడానికి కొయ్యరా ఉందే తప్ప ఇదేదో పనికొచ్చే వ్యవహారంలా లేదు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక ఈ సప్తర్షులతో హిమవంతుడు సంప్రదించడం జరిగిందిట. ఇక దేవకార్యాన్ని నిర్వర్తించి తదుపరి కైలాసానికి చేరవస్తున్న సప్తర్షులందరినీ కూడా ఈయన మళ్ళీ హిమవంతుడు స్మరించాడు. ఇక శివుడు ఆయన ముందు మోకరిల్లారంట సప్తర్షులు. జరిగిందంతా వారికి చెప్పాడు శివుడు. దేవతలు హితం కోసం నేను చేయాల్సింది నేను చేశాను, జగద్దితాన్ని కోరి మీరు చేయాల్సిందంతా మీరు చేయండి అని ఆజ్ఞాపించాడు. తక్షణమే హిమవంతుడు నగరమైన ఔషధి ప్రస్థానికి తరలి వెళ్ళిందట ఈ సప్తర్షుల మండలం. అరుంధతి సమేతంగా అరుదించిన ఋషి మండలాన్ని మరి ఈ హిమవంతుడు ఆదరించాడు. తర్వాత శివపార్వతుల కళ్యాణ విషయమై వాళ్ళు కలిపారు. వాళ్ళు కొండరాజు కాసేపు నీళ్ళు నమిలాడు.
చివరిగా మేనక మనసు పాడైంది. ఇటువంటి కార్యాల్లో ఆడవాళ్ళదే కదా అగ్రస్థానం. పిల్లల యొక్క సుఖ భాగ్యాలన్నీ కూడా తల్లులే కదా నిర్ణయిస్తారు. ఇప్పుడేమో మేనకాదేవి పొరపాటున శివుడికిచ్చి కన్యాదానం చేస్తే నేను ఈ క్షణాన సముద్రంలో దూకి చేస్తాను అని చెప్పి ఈ రకమైన ప్రతిన పూనింది. అలాంటి తరుణంలో నేను ఏ రకంగా నేను పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేస్తాను, మీరే చెప్పండి, ఇంత బాధపడుతున్నానని చెప్పి ఆయన తన యొక్క మనసులోని గూడంతా కూడా ఈ సప్తఋషులకి ముందు వెల్లదీస్తాడు. అప్పుడు ఏదైనా సరే ఆడపిల్లలను కన్న వాళ్ళు తమ బిడ్డని తమ కన్నా గొప్ప వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు, తమ కంట ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు, తమ కంట గుణంలోనో ఎందులోనో హెచ్చు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. కానీ ఇలా ఏ రకమైనది లేని ఒక అనామకుడికి ఇవ్వాలని కానీ, ఒక బంధువర్గాన్ని లేకుండా ఒక అనాథగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరు ఇవ్వాలనుకుంటారు? ఇవన్నీ అయ్యే పనేనా అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఇంకోసారి కూడా ప్రశ్నిస్తాడు. ఇక ఏదైనా సరే అవునన్నా కాదన్నా ఏదైనా సరే ఓకే హిమవంత శాబాష్, చివరికి నువ్వు కూడా శివుని యొక్క ఔశ్వర్యాన్ని శంకించే స్థాయికి వచ్చావన్నమాట. నిజానికి శివుడి యొక్క ఔశ్వర్యం ఏమిటో నీకు తెలియదా? అలాంటి సాక్షాత్ ఆ పరమశివుడి యొక్క ఔశ్వర్యం ఏమిటో తెలియకపోవటం అనేది అంతకంటే దౌర్భాగ్యమైనది మరొకటి ఉండదు. సంపదలకి మరి సార్వభౌముడైన కుబేరుడంతటి వాడు శివుడి ముందు మోకరిల్లుతాడు. ఆయన శివుడి యొక్క స్నేహితుడు. ఆయన తలుచుకుంటే క్షణాల్లో మొత్తం కైలాసం అంతా కూడా మణిమాణిక్యాలతో నిండిపోతుంది, సర్వ సంపదలతో విరజిల్లిపోతుంది. సర్వ సంపదలు అంతతులిక తల్పమై విరజిల్లుతాయి. అలాంటి శివుణ నువ్వు సందేహిస్తున్నావు. నువ్వు ఒకవేళ వద్దు అన్నా కావాలి అన్నా పార్వతీదేవి ఎటొచ్చి ఆ శివుణ్ణే చేరుకుంటుంది. ఎందుకంటే 6000 సంవత్సరాలకు పైగా కఠోరమైన తపస్సు మరి ఆ శివుడి కోసం చేసింది. శివుణ్ణి ఒప్పించుకుంది, శివుణ్ణి మెప్పించుకుంది. శివుడు నేను నిన్ను చేసుకుంటాను అనే వాగ్దానాన్ని తీసుకుంది. అలాంటి పార్వతిని నువ్వు అడ్డగించలేవు. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఇందులో నువ్వు అశక్తుడివే తప్ప ఏ రకంగా కూడా శక్తుడివి కాదు అని చెప్పి ఈ సప్తఋషులు అంటారు. ఇక ఎప్పుడైతే ఈ మహర్షులందరూ చెప్పిన హితవుతో మరి కొంత మళ్ళీ ఒక నిమిషం మళ్ళీ వెనక్కి తగ్గట్ట హిమవంతుడు కొంత ఇబ్బంది కూడా పడ్డాడు. ఏం చేయాలో అర్థం కావట్లే. అటు చూస్తేమో మేనక అలా ఉంది, ఇటు చూస్తే వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు. తన యొక్క తగు ఏ రకంగా పరిష్కారం అవుతుందో తనకి అర్థం కాని వైనంలో ఇరుక్కున్నాడు మరి ఈ హిమవంతుడు. అప్పుడు ఈయన అంటట వశిష్ఠుడు, కొండలరాజా, ఆడపిల్లలున్న ప్రతి తండ్రికి ఏదో రకమైన ఇబ్బందేనయ్యా, ఎంతో కొంత ఇబ్బంది పడకుండా ఉండరు. ఎందుకంటే మనం ఏదో సంబంధాలు వెతుకుతాం, తీరా సంబంధాలు తెచ్చాక ఆ పిల్లాడికి ఏమైనా వ్యసనాలు ఉన్నాయా, ఆ పిల్లాడికి ఏమైనా అప్పులు ఉన్నాయా, ఆ పిల్లాడికి తెలియని వెనకసున్న సంగతులు ఏమైనా ఉన్నాయా, మన కన్య కాకుండా ఇంకో కన్యతో అంతకు ముందే ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇలాంటి ఎన్ని చిక్కులయ్యా బాబు ఆడపిల్లల తండ్రులకి. అలాంటి మరి ఈ ఆడపిల్లల్ని వరించి పెళ్లి చేయటం అంటే కనుక ఒక అయ్య చేతిలో పెట్టడం అంటే నిజంగా ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉండే వ్యధేనయ్యా అని చెప్పి ఈ వశిష్ఠుడు కూడా అంటాడంట. ఆ రోజుల్లోనే మరి ఆ కాలంలోనే అని అంటాడు ఆయనే. అరణ్యుడు అంతటి వాడు కూడా నీలాంటి వాడే, నీలాగానే సందిగ్ధ స్థితిలో పడ్డాడు. అది విని అప్పుడు ఈయన అడిగట, అసలు ఆ అరణ్యుడు ఎవడు, ఆయనకు వచ్చిన గొడవ ఏంటి అని చెప్పి హిమవంతుడు అడిగట. సరే, ఆ కథని మళ్ళీ మనం మరొక సందర్భంలో తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో ఏంటి అంటే కనుక మనం అంతకుముందు చెప్పుకున్నాం. సరే, ఏదైనా సరే మనకి కొన్ని కామితాలు ఉంటాయి. ఇవాళ ప్రతిరోజు కూడా ఈ కలియుగంలో మనుషులకి కోరికలకి ఏం తక్కువ కాదు. ఈ కోరికలు ఏవైనా సరే వాటిని మనం ఎలా నెరవేర్చుకోవాలి, ఏ రకంగా తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కడికి కూడా ఉండటం అనేది సహజం. కనుక ఇవాళ మనం ఏదైనా సరే ఈ కార్యక్రమంలో
సాధారణ ఇవాళ మనం చెప్పబోయేది ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య కలహాలు సంభవిస్తున్నా లేదా తరచూ వాళ్ళు ఎంత సుఖంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇతరుల ప్రమేయంతో అయినా సరే గొడవలు పడుతున్నా అలాంటి వాళ్ళు ఏం చేస్తే వారికి పరిష్కారం లభిస్తుంది, ఇంట్లో అన్యోన్య దాంపత్యం మరి లభిస్తుంది, వారి యొక్క సంసారాన్ని సుఖశాంతులతో ఎలా వర్ధింపజేసుకుంటారు అనే దానికోసం కనుక మనం చూసుకుంటే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఇటు భార్య కానీ భర్త కానీ భార్యాభర్తలు ఇద్దరు అయినా పర్వాలేదు, కనీసం ఒక్కరైనా సరే కనీసంలో కనీసం 40 రోజులు లేదా వాళ్ళకి వీలైనన్ని సార్లు ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వర స్తోత్రం అనేది చదువుకుని అవకాశం ఉంటే కనుక సోమవారం పూట కొద్దిగా దద్దోజనం కానీ పెరుగు అన్నం కానీ నివేదన చేసి మా కుటుంబంలో ఉండే కలతలు దూరం చేయమని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుని కనుక వేడుకున్నట్టయితే తప్పకుండా వారికి అన్ని రకాల సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. మళ్ళీ మనం తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.